హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులకు 100% సబ్సిడీ ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ పరికరాల గురించి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఏమేమి ఉంటాయి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఏ ఏ వర్గాలకు ఎంత సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా దరఖాస్తు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ చేయాలనేది పూర్తి సమాచారం ఇస్తాను ఇందులో. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్. సో వివిధ పంటల్లో నీటి వినియోగం గురించి అవగాహన రైతులకు కల్పిస్తూ, అలాగే తెలంగాణ గవర్నమెంటు రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీలో ఇస్తుంది. సో ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు సబ్సిడీ 100% సబ్సిడీ అనేది వస్తుంది. అదేవిధంగా ఏ ఏ వర్గాలకు వస్తాయనేది, ఎంత సబ్సిడీ ఇస్తారనేది చెప్పాను. సో మనం చూసుకున్నట్లయితే 100% సబ్సిడీ వస్తుంది కంపల్సరీ. అవి చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎలా ఉన్నాయి, మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్నటువంటి రైతులకు చూసుకున్నట్లయితే 100% సబ్సిడీ అనేది వస్తుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాల మీద. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీలకు 90% సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా మనకు చిన్న సన్నకారు రైతులకు చూసుకున్నట్లయితే 90% వస్తుంది. అదేవిధంగా ఇతర జనరల్ కేటగిరీకి సంబంధించిన రైతులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మనకు 80% సబ్సిడీ అనేది వస్తుంది. సో అదేవిధంగా మీరు పంట సాగు చేసినప్పుడు ఈ వ్యవసాయంలో మనకు నీటి వినియోగం కొరకు, అంటే మనకు ఫ్లడ్ కాకుండా డ్రిప్ ఇరిగేషన్స్, అంటే డ్రిప్లో మనకు వాటర్ ఇచ్చినట్లయితే ఈ నీటి ఆదాయము, దాని వినియోగము కొరకు మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో కావున రైతులు చూసుకున్నట్లయితే మరి దీనికి కావలసిన పత్రాలు ఏంటి, డాక్యుమెంట్ ఏంటి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులు, మీరు కూడా ఈ సబ్సిడీ పరికరాలు తీసుకోవాలంటే కంపల్సరీ మనకు రైతులై ఉండాలి. అదేవిధంగా కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ రైతులు కలిగినటువంటి పట్టా పాస్బుక్, వాటికి సంబంధించిన భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీటికి అయితే సబ్సిడీ అప్లై చేయడానికి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. కావున క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ అయితే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితే మనకు కూడా అప్లై చేసుకున్నట్లయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అనేది సబ్సిడీలో వస్తుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి రైతులు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఈ పత్రాలు ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు టీఎస్ అని ఉండే, ఇప్పుడు టీజీఎంఐపి అంటే తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ యొక్క వెబ్సైట్ మనకు డైరెక్ట్ గూగుల్లో ఓపెన్ చేసుకున్నట్లయితే ఓపెన్ అవుతుంది. దాని కింద లింక్ ఉన్నటువంటి ఒక పోర్టల్ని ఓపెన్ చేసుకున్నట్లయితే, లేదంటే టీజీఎంఐపి అనే పోర్టల్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ పోర్టల్లో ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు ఆఫ్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ అప్లై చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి హార్టికల్చర్, అంటే కూరగాయల పంటలు సాగు చేసినట్లయితే వాటికి కూడా సబ్సిడీ వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు. కాబట్టి కూరగాయలు సంబంధించిన, హార్టికల్చర్కి సంబంధించిన పంటలు అయితే హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించాలి. అదేవిధంగా అగ్రికల్చర్స్ పంట ఉన్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించాలి మండల్ లెవెల్లో. లేదనుకుంటే మనకు మీ సేవలో కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినటువంటి పోర్టల్ ద్వారా. లేదనుకుంటే
మనకు ఆఫ్లైన్ ద్వారా అయితే మండల్ లెవెల్లో ఉన్నటువంటి మండల హార్టికల్చరు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఆఫ్లైన్ ఇంతకుముందు చెప్పినటువంటి పత్రాలు తీసుకువెళ్ళి ఆఫ్లైన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఒకవేళ కాకుంటే ఆఫ్లైన్ డైరెక్ట్ మీరు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి పత్రాలు వెళ్ళి సబ్మిట్ చేసి మీరు కూడా అప్లై చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అనేది సబ్సిడీలో వస్తుంది. కావున మీకు కూడా సబ్సిడీలో ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వచ్చినట్లయితే వాటిని తీసుకొచ్చి మన పంట సాగు చేసినప్పుడు పంటల్లో వినియోగించుకున్నట్లయితే మనకు వాటర్ ఫెసిలిటీ, వాటర్ ఆదా చేసుకోవచ్చు. ఇలా మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇచ్చినట్లయితే పంటకు కావలసిన సమయంలో మనం వాటర్ అందించి అధిక దిగుబడిని పొందవచ్చు, టైమ్లీ వాటర్ పెట్టవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వాటర్ సేవ్ అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావలసిన మోతాదులో మనము వాటర్ అనేది పంటలకు కావలసిన మోతాదు, అదేవిధంగా కావలసిన టైంలో మనము వాటర్ ఇచ్చినట్లయితే పంట అనేది దిగుబడి అనేది మనము పొందవచ్చు. కావున ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. మీరు కూడా ఇది కావాలనుకుంటే అప్లై చేసి మీరు కూడా పొందవచ్చు. సో కావున అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు పోర్టబుల్ స్ప్రింక్లర్ అనమాట. పోర్టబుల్ అంటే మనము ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తేలికంగా మనం తీసుకువెళ్ళగలిగే దాన్నే పోర్టబుల్ స్ప్రింక్లర్ అంటాము. సో ఈ పోర్టబుల్ స్ప్రింక్లర్ కూడా అవైలబుల్ ఉంది సబ్సిడీలో. సో దీనికి చూసుకున్నట్లయితే అన్ని వర్గాలకు మనకు 75% సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి 2.5 ఎకరాల నుంచి 12.5 ఎకరాలు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి రైతులు ఈ పోర్టబుల్ స్ప్రింక్లర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కావున రైతులకు చాలా మంచి ఇది అవకాశం కాబట్టి మీరు కూడా దీనిని అప్లై చేసి మీరు కూడా పొంది వ్యవసాయానికి మనకు టైంలో వాటర్ ఇచ్చి అధిక దిగుబడి మనము పొందవచ్చు. సో మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్లో మీ సేవలో వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి మీరు కూడా అప్లై చేసి ఈ సబ్సిడీ పొందవచ్చు. ధన్యవాదం.